తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారా? ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చే ఆ ఆడియన్స్, ఫ్యాన్ బేస్, ఆ జనాలు ఈ కొట్టుకోవడం చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటన్నా? కొన్ని క్యారెక్టర్లు అన్నవి బాగా హైలైట్ అయిపోతాయి, జనాల్లోకి వెళ్ళిపోతాయి. ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఈ నిజంగానే ఇలాంటివాడా అని నాకు డౌట్ ఎక్కడో ఉంటుంది. హౌస్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఈ క్యారెక్టర్కి మనం స్క్రీన్ మీద చేసిన క్యారెక్టర్కి సంబంధం ఉండదు. ఈ సీజన్ కంటెస్టెంట్లని బయటకు వచ్చాక ఆ వీడియోస్ కానీ లేకపోతే ఏ విధమైన వాళ్ళ మాటల విధానం, వీళ్ళు హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు వీళ్ళు కాదు, హౌస్లో ఉన్న బిహేవియర్లు ఇవి కావు. హౌస్ నుంచి బయటకు రాగానే ఒక 10 మంది డైరెక్టర్స్ అందరూ మన గురించి కథలు రాసేసి, మన గురించి క్యారెక్టర్ రాసేసి రెడీగా అడ్వాన్స్లో పట్టుకుని నిలబడరు కదా. నాగబాబు గారు రికమెండ్ చేయడం వల్లనే మళ్ళీ రెండో అవకాశం వచ్చింది. ఆయన వల్ల టాప్ 14 వరకు వెళ్ళారు. ఆయన రికమెండేషన్ ఉంది. నాగబాబు గారు ఇది బిగ్ బాస్. నాగబాబు గారు మెగా ఫ్యామిలీ సినిమాలు, నాగబాబు గారు బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం ఈజీయా, ఈ మెగా హీరోలు సినిమాలు చేసే క్యారెక్టర్ చెప్తే ఈజీయా? సినిమాలు చెప్తే ఇప్పుడు వచ్చి వరుణ్ తేజ్ సినిమాలు నన్ను ఎక్కడ చూసారా మీరు? గొప్పల డిఫరెంట్ లుక్. ఇది బర్నీ గారేనా అని గుర్తించడానికి చాలా మంది ఉన్నారు. గోపాల సినిమాలో బర్నీ గారు ఉన్నారా అని డౌట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, చాలా మందికి లిస్ట్లో కూడా లేదు. మీరు పెట్టలేదు తెలుసా గోపాల బర్నీ యాక్టర్ అని? మంచి వేషం నాన్న, చాలా బాగుంది నాన్న, మంచి క్యారెక్టర్ నాన్న, లుక్ భలే ఉంది నాన్న, ఇవన్నీ ఒక హీరో చాలా బాగా చేశారు నాన్న అని ఒక హీరో ఇచ్చిన కాంప్లిమెంట్స్ అవుతాయి. బట్ స్టిల్ ఎక్కువ సినిమాలు అయిపోవడం వలన రాను సినిమాలకు కూడా అంత ఇది ఉండట్లేదని నాకు అనిపిస్తుంది. ఈ సినిమా ఎంత బాగుంది, దాంట్లో మ్యాటర్ ఏంటి అనే డిస్కషన్ కన్నా ఎంత అమౌంట్ వసూలు చేసింది దీని మీద డిస్కషన్ జరుగుతుంది. రీసెంట్గా నేను మీ వీడియో మీది నాగబాబు గారు ఒక వీడియో చూసాను లైక్ బన్ ఇష్యూ మీద. ఎందుకన్నా మీకు ఆయన తీసుకుని వచ్చి, అంటే ఆయన ట్రెండింగ్ ఉన్నదన్నా, లేకపోతే ఎందుకన్నా అది తీసుకుని వచ్చి చేశారు? ఒక బన్ అమ్మితే ఆ బన్ మీద అతను మిగిలేది ₹1.5, ₹2 మిగులుతుంది అంట. అతను 100 బన్నులు అమ్మితే అతను మిగిలేదు రోజుకి వచ్చేది 200. ఒక వ్యక్తి తన బాధ చెప్పుకునేటప్పుడు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉండిపోయి ఒక భయంతో కూడి, అంటే నేనేమైపోతాను, ఒకవేళ ఇక్కడతో నా వ్యాపారం అయిపోయిందంటే నా ఫ్యామిలీ. ఎప్పటి నుంచో ఉన్నారు. దాదాపుగా ఎన్నో సీరియల్, ఒక 70-80 సినిమా సీరియల్ చేసి ఉంటారు. దాదాపు ఒక 30-20 సినిమాల దాకా చేశారు. 40-50 సినిమా మూవీలు అయిపోయాయి. మీరు ఇంకా స్ట్రగ్లింగ్, మీరు అవ్వాల్సిన అవసరం ఏముంది? నా జర్నీలో నేను ప్రొడక్షన్ చేసి డబ్బులు పోగొట్టుకుని, లేదంటే ఏదోటి నేను విపరీతంగా నేను కంఫర్ట్ అని సంపాదించేసింది అనేది ఏం లేదు. అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారన్న, ఈ ఫాలోవర్స్ని, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ని, ఈ హడావిడిని ఎన్నో చూసుంటారు. ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చే ఆ ఆడియన్స్, ఫ్యాన్ బేస్, ఆ జనాలు ఈ కొట్టుకోవడం చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటన్నా? మనం స్క్రీన్ మీద కనబడినప్పుడు మనం కొన్ని క్యారెక్టర్లు అన్నవి బాగా హైలైట్ అయిపోతాయి, జనాల్లోకి వెళ్ళిపోతాయి. ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఈ నిజంగానే ఇలాంటివాడా, ఈ నిజంగానే ఇలాంటివాడా అని నాకు డౌట్ ఎక్కడో ఉంటుంది. హౌస్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఈ క్యారెక్టర్కి మనం స్క్రీన్ మీద చేసిన క్యారెక్టర్కి సంబంధం ఉండదు. అది చాలా మంది అదే అన్నారు. మీరు ఇదా అని చెప్పి అనుకున్నాను. చీలాసో స్రవంతి 100 ఎపిసోడ్స్ ఫంక్షన్కి టీం అంతా విజయవాడ వెళ్ళాం. అప్పటికి ఆ సీరియల్ అసలు ఆడియన్స్లోకి భయంకరంగా వెళ్ళిపోయింది. ఈవెన్ అదర్ స్టేట్స్లో కూడా చూడడం స్టార్ట్ చేశారు. నందుని మీనా గారు ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక నెగిటివ్ క్యారెక్టర్కి అంత ఫాలోయింగ్ వస్తుంది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. గేట్ దగ్గర నుంచి స్టేజ్ మీదకి నేను వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. 1 అవర్ పట్టింది గేట్ దగ్గర నుంచి స్టేజ్ మీదకి వెళ్ళడానికి. ఇట్ వాజ్ 2005లో నేను చెప్తుంది అన్నమాట. ఇది 2005లో విజయవాడ ఏదో సమ్ గ్రౌండ్స్లో. అంటే అది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనకి ఎప్పుడు చూడని క్రౌడ్ అది. అమ్మా, అంటే ఒక క్యారెక్టర్ జనాల్లోకి వెళ్తే ఇంత ఆదరణ ఉంటుందా, ఇంత జనాలు మనల్ని ప్రేమిస్తారా అని చెప్పి నేను మైక్ తీసుకుని వాళ్ళు ఒకటే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి ఆ ప్రాజెక్ట్లో, ఆ సీరియల్లో. నేను ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు నాకన్నా ముందు ఆడియన్స్ చెప్పేస్తున్నారు డైలాగ్స్. అంటే వాళ్ళకి బై హార్ట్ అయిపోయాయి. అంటే క్యారెక్టర్ నేనేమంటానంటే ఒక స్క్రీన్ మీద క్యారెక్టర్ని
ఇష్టపడితే అంతలాగా ఇష్టపడతారు. హౌస్లోకి వచ్చేటప్పటికి ఒక రియల్ క్యారెక్టర్ని ఇష్టపడిన అంతలాగా ఇష్టపడతారు. అవునవును. అది ఏ క్యారెక్టర్ ఎవరు కనెక్ట్ అవుతుందో కూడా తెలియదు, అది మనం చెప్పలేం. కాకపోతే ఏంటంటే ఇది ఈ ఏదైతే ఈ ఫాలోయింగ్ ఇదంతా ఉందో అది లైఫ్ లాంగ్ మనం జర్నీ అంతా ఉంటుందని మాత్రం అది అది ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు కొత్త నీరు వస్తూనే ఉంటుంది, పాత నీరు వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను చీలాసౌ స్రవంతిలో ఉన్నప్పుడు ఫేమ్ ఇప్పుడు నాకు కావాలంటే పక్కెళ్ళరా బాబు అంటారు, పక్కెళ్ళి ఆడుకో అంటారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు మీకంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్లో విన్నర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ రాహుల్ సిబిల్గంజ్ కానీ నా జిమ్మేట్, సన్నీ జిమ్మేట్, రేవంత్ నా జిమ్మేట్, శ్రీముఖి గారు నాతో కలిసి ఒక సినిమా నా పేరుగా చేశారు. అంటే ఆల్మోస్ట్ చాలా మంది నాకు, నవదీప్, చాలా మంది నేను చూస్తున్నా. అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు టోటల్ వెనకాతల ఒక 10 మంది ఇది అంటే అది అంటే ఏమి అంటే మనకి సాధించేసాము అనేది కాదు. ఒక సాలిడ్ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఐ కెన్ సే ఆ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళిన ప్రతి కంటెస్టెంట్ కూడా అది కొంతమందికి బెటర్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, కొంతమందికి గ్రేట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, కొంతమందికి స్వీట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత అద్భుతం, మనం రెడ్ కార్పెట్ పరిచి ఉంటుందంటే మాత్రం అది దట్ ఇస్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను వచ్చాను ఒకటి బ్రేక్ అయింది, దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏదంటే సీరియల్స్లోని సినిమాల్లోని సాడిస్టిక్ విలన్ కింద చూసి ఆ క్యారెక్టర్లో చూసి చాలామంది భరణి నిజంగా అలాంటి అనుకున్న వాళ్ళకి భరణి ఇంట్లో ఎలా ఉంటాడు, నా డాటర్స్తో ఎలా ఉంటా, మదర్తో ఎలా ఉంటా, తెలుసు, సిస్టర్స్తో ఎలా ఉంటానో చూసారు. అట్లీస్ట్ కనెక్ట్ అయ్యారు చాలా మంది. నాకు ఒక ఫ్యామిలీ అంటూ వచ్చేసింది, దానికి నేను హ్యాపీ. కానీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నానే, ఆఫీస్కి వెళ్తున్నానే, డైరెక్టర్స్ అందరికీ మెసేజ్ పెట్టుకుంటున్నానే. లక్కీగా వచ్చిన తర్వాత ఒక 2 సినిమాలు క్యారెక్టర్లు చేశాను, 2 సినిమాలు క్యారెక్టర్ చేసిన, ఇంకొక 2 సినిమాలు చేయబోతున్నా, వెబ్ సిరీస్ చేయబోతున్నా. హౌస్లోకి వెళ్ళక ముందు నేను చేస్తున్నా. హౌస్లోకి వెళ్ళక ముందు కూడా ప్రతి నెల ఏదో క్యారెక్టర్ వచ్చేది. అంటే సూపర్ త్రూ అవుట్ క్యారెక్టర్ అని చెప్పలా. అంటే ఇలాగా మా జీవితం మారిపోయి మనకి రెడ్ కార్పెట్ అన్నది మాత్రం లేదు అని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే మీరు కూడా వెళ్ళొచ్చారు కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి. అది మనిద్దరం కంటెస్టెంట్స్ కింద మాట్లాడుకుందాం, యాంకర్ అని హౌస్ కింద కాకుండా, గెస్ట్ కింద కాకుండా. అంటే ఈ సీజన్ వాళ్ళు ఈ సీజన్ మీకు ఏమనిపించింది యాక్చువల్లీ? యు ఎంజాయ్డ్ ఆర్? నేను బాగా ఎంజాయ్ చేశా. అంటే మొత్తం ట్విస్ట్లు టర్న్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అంటే మీ సీజన్ వాళ్ళు సీజన్ అయిపోయి బయటకు వచ్చాక ఎవరు ఆగట్లేదేమో అని అనిపించింది ఎందుకు నా మనసులో మాట. ఎస్పెషల్లీ ఈ సీజన్ అని ఎందుకు అనిపించింది నాకు? ఏమో నాకు అర్థం కావట్లే. ఈ సీజన్ కంటెస్టెంట్లని బయటకు వచ్చాక ఆ వీడియోస్ కానీ లేకపోతే ఏ విధమైన వాళ్ళ మాటల విధానం, అంటే నేను ఎప్పటి నుంచి అందరినీ చాలామంది మనుషులను చూశాను, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను, వాళ్ళ బిహేవియర్స్ ఏంటో నాకు తెలుసు, కొంచెం ఫాస్ట్గా అర్థమైపోతుంది కాబట్టి. అంటే జస్ట్ నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు వీళ్ళు కాదు, హౌస్లో ఉన్న బిహేవియర్లు ఇవి కావు, మారిపోయారు అని అనిపించింది. అది నీకు అనిపించిందా లేదా? మీ కంటెస్టెంట్ల మీద మీకు ఆ ఒపీనియన్ వచ్చిందా లేదా? పేర్లొద్దు. సో నేను ఒక మాట చెప్తా. ఫస్ట్ నన్నే అడిగినప్పుడు శ్రీముఖి గారు ఈ ఉత్సవంలో ఇలా అందరూ కలిసారు కదా, మీకు ఏమనిపిస్తుంది, హౌస్లోకి మీరు వెళ్ళొచ్చింది అది మీకు ఏమనిపిస్తుంది అంటే నేను ఒకటే అన్నా, శ్రీముఖి గారు ఇట్స్ అన్ని రకాల ఎమోషన్స్ ఒక దగ్గర ఉండే ప్లాట్ఫామ్ అది. అక్కడ బాధ ఉంటుంది, ఆనందం ఉంటుంది, కోపం ఉంటుంది, పంతం ఉంటుంది, బలాలు చూపించుకోవడం ఉంటుంది, స్ట్రాటజీస్ ప్లే చేయడం ఉంటుంది, ఎత్తుకు పై ఎత్తులు వేసుకోవడం ఉంటుంది, అనురాగాలు ఉంటుంది, ఒకరికొకరు అన్న ముద్దలు తినిపించుకోవడాలు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్న ప్లాట్ఫాము. ఈ 22 మందిలో కూడా అది నేను చూశాను. నేను అందరికీ సెల్యూట్ అని కొట్టిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే హౌస్లో ఏదో ఒక పాయింట్లో ఎవరో ఒకరితో ఒక ఎమోషన్ మీకు షేరింగ్ అవుతుంది. అక్కడ వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ కదా. సెకండ్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి ఆల్రెడీ ఆర్టిస్ట్గా ప్రాజెక్ట్స్ చేసేసి ఎంతో కొంత స్టార్డమ్ సంపాదించుకొని, ఎంతో కొంత ఫ్యాన్ బేస్ సంపాదించుకొని లోపలికి వచ్చే వాళ్ళ ఆలోచన ఒకలా ఉంటుంది. ఫస్ట్ టైం డైరెక్ట్గా దాంట్లోకి అంటే ఏ ఆర్టిస్ట్ కాకుండా ఏమీ కాకుండా డైరెక్ట్ వచ్చే వాళ్ళ ఆలోచన ఒకలా ఉంటుంది.
మనకన్నా ఏజ్లో చిన్నోళ్ళైనా మనకన్నా ఏజ్లో పెద్దోళ్ళైనా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక నిజంలో బతకడం అన్నది ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. డ్రీమ్స్ కనొచ్చు, డ్రీమ్ బిగ్, నువ్వు కలలు కను, బిగ్గా డ్రీమ్ కను, కానీ దానికి కావాల్సిన హార్డ్ వర్క్, దానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ నువ్వు చేసుకోవాలి. ఇట్స్ నాట్ అంటే హౌస్ నుంచి బయటికి రాగానే ఒక 10 మంది డైరెక్టర్స్ అందరూ మన గురించి కథలు రాసేసి, మన గురించి క్యారెక్టర్ రాసేసి రెడీగా అడ్వాన్స్లు పట్టుకుని నిలబడరు కదా. దట్ ఈస్ నాట్ ద ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాలిటీ షో. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాలిటీ షో. నువ్వు అద్భుతమైన ఆర్టిస్ట్వి, నువ్వు కెమెరా పెడితే ఏ సీన్ వచ్చినా కొట్టేసేంత ఆడిషన్స్ అక్కడ జరగవే. నువ్వు రియల్గా ఎలా ఉంటావో, ఇంట్లో ఎలా ఉంటావో, ఫ్రెండ్స్తో ఎలా ఉంటావో, కోపం వస్తే ఎలా ఉంటావో, ఒక గేమ్ ఆడితే ఎలా ఉంటావో అది వెళ్తుంది. అది నిజంగా ఒక అద్భుతమైన కెమెరా పెట్టి ఒక మంచి సీన్ ఇచ్చి చంపే, ఏడిపించే అనే అవకాశం అక్కడ ఎలా వస్తుంది? అది రాదు. అది రియల్గా జరిగిపోతుంటుంది. బట్ అందులో వెళ్ళిన హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరు అద్భుతమైన ఆర్టిస్ట్ అని, ఎవరు మంచి పెర్ఫామ్ చేయగలనేది అది ఐ డోంట్ నో. బయటకు వచ్చింది అది ఏ రకంగా ప్రొజెక్ట్ అవుతుంది, ఏ రకంగా వెళ్తుందో మనకు తెలియదు. ఇప్పుడు మనం సీజన్ 1 నుంచి సీజన్ 10 వరకు చూసాం. సీజన్ 1 నుంచి సీజన్ 9 అంటే సీజన్ 8 వరకు మీరు చెప్పాలి. కలిపితే కరెక్టే. నేను ఒక బ్రదర్గా అడుగుతున్నా, ఇప్పుడు ఇన్న హౌస్ల్లో ఇంతమందిలో వీళ్ళు సినిమా ఫీల్డ్లో టాప్ పొజిషన్కి వెళ్ళిపోయారు. వీళ్ళు అసలు గ్రాఫ్ మారిపోయింది. అసలు మామూలుగా ఒక్కరి పేరు చెప్పండి శివ గారు, ఒక్కరి పేరు చెప్పండి. లేదు కదా అన్నప్పుడు ఇప్పుడు బయటకు మీరు ఇప్పుడు మన ఇద్దరం ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు ఏమనుకున్నాం, నేను వచ్చి ఏంటి పరిస్థితి చెప్పండి, అమ్మ స్టిల్ ట్రయింగ్ అన్నా అని చెప్పన్నారు. స్టిల్ ఈవెన్ దో యూ హ్యావ్ ఏ వెరీ గుడ్ హ్యూమర్. మీకు మామూలుగానే మీ మంచి హ్యూమర్ ఉన్న పర్సన్, మంచి హ్యూమర్ బాగుంటుంది. అంటే మీరు కొంతమందిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సెటరికల్గా ఉంటుంది. అవన్నీ చూసినప్పుడు అది ఇన్బిల్ట్. అది దీన్ని ఎవరో ఒకరు క్యాచ్ చేసి వాడితే అది వేరే రకంగా ఉంటుంది. స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఆ రావడానికి ఎక్కడో దగ్గర ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి కదా. క్రియేట్ అవ్వాలి కదా. అందులో ఎంత ఇప్పుడు ఆయన నవదీప్ గారు ఉన్నారు, ఆయన అంతకుముందు హీరో, బిగ్ బాస్కి వచ్చిన తర్వాత మంచి ఎంటర్టైన్ చేశారు. ఆయన హౌస్లోకి రాకముందు ఖాళీగా ఏం లేరు కదా. బస్ క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నారు, బిజీగానే ఉన్నారు. హౌస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అదొక సెపరేట్ జోన్. ఇప్పుడు నేనున్నా హౌస్లో రాకముందే నేను టీవీకి చాలా సీరియల్ ప్రాజెక్ట్స్ చేసేసాను. 2020 నుంచి అడపదడప సినిమాలు చేస్తున్నాను, క్యారెక్టర్లు చేస్తున్నాను, వెబ్ సిరీస్లు చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. హౌస్లో రాకముందు చేస్తున్నాను క్యారెక్టర్. హౌస్లో నుంచి బయటకు వచ్చాను, మళ్ళీ నా క్యారెక్టర్ నేను చేసుకుంటూ వెళ్తున్నా. బట్ వేరే క్యారెక్టర్స్ చేయకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు నేనేమంటానంటే, ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత దే హావ్ టు క్రియేట్ దర్ ఆపర్చునిటీస్. ఎక్కడో దగ్గర అంటే ఇప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద డే మనకు నిజంగా ప్యాషన్ ఉండి ఆర్టిస్ట్ అవుతున్న ప్యాషన్ ఉన్నప్పుడు వీ షుడ్ అంటే పేషెన్స్ తోటి మనం జర్నీ చేయాలి. అలాగని చెప్పి ఇతని లైఫ్ అద్భుతంగా ఉంటుంది, గ్రాఫ్ పేలిపోద్ది, మామూలుగా ఉండడు, హీరో అయిపోతాడని చెప్పలేము. ఇతనికి ఏమీ క్యారెక్టర్ అని కూడా చెప్పలేము. ఎనీథింగ్ ఏదైనా జరగచ్చు. పేషెన్స్ అనేది ఉండాలి. కానీ నేను ఇంతకుముందు నమ్మేవాడిని కాదు, కానీ కొంచెం లక్ కూడా, లక్ ఎక్కడో దగ్గర అవ్వాలి. నేను అదే అంటే ఇప్పుడు ఎపిసోడ్, బిగ్ ఎపిసోడ్ బాహుబలి 1లో నేను ఆ పెద్ద ఎపిసోడ్ చేసిన తర్వాత నాకు ఎంతో కొంత మైలేజ్ వస్తుంది అనుకున్నా. వచ్చింది. అంటే బాహుబలి చేసాడు కాబట్టి, బాహుబలి చేసాడు కాబట్టి బర్నీకి ఏవో క్యారెక్టర్స్ వచ్చాయి. దాని తర్వాత గోపాలలో త్రూ అవుట్ క్యారెక్టర్ చేసినప్పుడు, అంటే మిథున్ చక్రవర్తి గారు ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ ఎగ్జిక్యూట్ చేసే క్యారెక్టర్ ఒక నెగిటివ్ క్యారెక్టర్. ఇద్దరు పెద్ద హీరోలు, పవర్ స్టార్ అండ్ విక్టరీ వెంకటేశ్వర్, ఇద్దరు హీరోస్ ఉన్న సినిమాల్లో, అది మంచి హిట్ ఉన్న సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత నాకు మంచి ఆఫర్లు వస్తాయి అనుకున్నా. సో దట్ ఈస్ వాట్ నేను అనేది. అలాగని ఇప్పుడు రాలేదు, అలాగని చెప్పి నేను నా బ్యాగ్ సర్దేసుకోలేదు కదా. ఐమ్ హియర్, చేస్తున్నాను, వేషాలు చేస్తున్నాను, చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాను, పెద్ద క్యారెక్టర్లు చేస్తున్నాను, చిన్న సినిమాలు చేస్తున్నాను, ఒకరోజు వేషం చేస్తున్నాను, 10 రోజులు వేషం చేస్తున్నాను. కానీ ఎక్కడో దగ్గర మాత్రం డెఫినెట్గా కొడతాను. ఆ నమ్మకం అయితే ఉంది శివ గారు. అది లేకపోతే మనం ఇక్కడ మనం
ఆ జర్నీ అన్నది సజావుగా జరగదు. పక్కా కొడతాను, నా గురించి ఒక క్యారెక్టర్ ఎక్కడో రాసి పెట్టుంది, అది వస్తుంది పక్కా. వెయిటింగ్. అంటే గోపాల గురించి మాట్లాడారు కాబట్టి గోపాల పాయింట్ లిఫ్ట్ చేసి అసలు డిఫరెంట్ లుక్, గోపాల డిఫరెంట్ లుక్, ఇది బర్నీ గారేనా అని గుర్తించడానికి చాలా మంది ఉన్నారు. గోపాల సినిమాలో బర్నీ గారు ఉన్నారా అని డౌట్ ఉన్న చాలా మంది ఉన్నారు. అవును 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 అవును. అసలు ఎందుకని అలా అయిపోయింది అసలు గోపాల అసలు చాలా మందికి లిస్ట్ లో కూడా లేదు, మీరు పెట్టలేదు తెలుసా గోపాల బర్నీ యాక్టర్ అని? అవును తెలుసు తెలుసు, అదే కదా బాధ. ఇది సినిమా చూసి వచ్చిన తర్వాత వరుణ్ తేజ్ ఇంటికి వచ్చిన తర్వాత నాగబాబు గారు తనండి, నాన్న ఎవరు నార్త్ ఇండియన్ అనుకున్నాను అన్న, బర్నీని మన బర్నీయా భలే ఉందన్న, గెటప్ లుక్ అది చాలా బాగుంది నాన్న, మంచి వేషం నాన్న అని చెప్పి, మంచి వేషం నాన్న, చాలా బాగుంది నాన్న, మంచి క్యారెక్టర్ నాన్న, లుక్ భలే ఉంది నాన్న, ఇవన్నీ ఒక హీరో, ఒక మంచి ప్రామినెంట్ హీరో నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ అయ్యి, చాలా బాగా చేశారు నాన్న అని ఒక హీరో ఇచ్చిన కాంప్లిమెంట్స్ అవుతుంది. బట్ స్టిల్ ఇట్ హ్యాపెన్స్. శివ గారు ఇక్కడ నేను అంటే యాజ్ ఎ బ్రదర్గా యు ఆర్ స్ట్రగులింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో స్ట్రగులింగ్. మీది ఒక లెవెల్ ఆఫ్ స్ట్రగులింగ్, నాది ఒక లెవెల్ ఆఫ్ స్ట్రగులింగ్. నేనేమంటానంటే సర్టెన్ పాయింట్ దగ్గర, ఒక పాయింట్ దగ్గర నైట్ మారుతుంది కదా, ఒక ఫ్రైడే మార్చేస్తుంది, ఫ్రైడే మార్చేస్తుంది. నేను మా వాళ్ళు ఫోన్ చేసి, లేకపోతే నేను ఫోన్ చేసి, శివ గారు ప్లీజ్ ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ తీసుకుంటే పక్కకి వెళ్ళరా బాబు అనే స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే నేనంటే ఆర్టిస్ట్ అయిపోతే అది అన్నీ సెట్ అవ్వాలి, అదే సినిమా సెట్ అవ్వాలి, అదే స్టార్ హిట్ మ్యాటర్స్. ఫస్ట్ హిట్, ఆ హిట్ అయిన సినిమాలో మీ క్యారెక్టర్ ఒక నిమిషం అయినా సరే ఆడిని ఎంజాయ్ చేయాలి, చేస్తే అయిపోయింది. ఇంకా అది నచ్చాలి. అలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఒక భరత్ అని నేను ఒక సినిమాలో ఒక జర్నలిస్ట్ జస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే చూడండి మరి అంతే కదా, అదే ఏదో ఒకటి సెకండా ఇదే కదా, ఒక జస్ట్ ఇంపాక్ట్ అంటే స్ట్రగులింగ్ అని అన్నారు. నాది స్ట్రగులింగ్, నేను ఆబ్వియస్లీ నాది స్ట్రగులింగ్. మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, దాదాపుగా ఎన్నో సీరియల్, ఒక 70-80 సినిమా సీరియల్ చేసి ఉంటారు, దాదాపుగా ఒక 30-20 సినిమాల దాకా చేశారు, 40-50 సినిమా మూవీలు అయిపోయి, మీరు ఇంకా స్ట్రగ్లింగ్. మీరు అవ్వాల్సిన అవసరం ఏముంది అంటే మీకు కథని ఎంచుకోవడం రావట్లేదా, లేకపోతే మీకు రాసింది మీరు వెళ్ళి చేసేస్తున్నారా? అంటే మీరు ఏ ప్రాబ్లం వస్తుంది ఎప్పుడైనా ఆలోచించుకున్నారా మీరు? ఇప్పుడు వెన్ యు ఆర్ గ్రోయింగ్, మన కోసం క్యారెక్టర్లు వస్తాయి, మన కోసం డైరెక్టర్ క్యారెక్టర్లు రాయొచ్చు. నిజంలో బతకాల్సి వస్తే ఏజ్ అన్నది ఆగదు, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్గా ఉండాలి. ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫిట్నెస్లో ఉండడానికి మన అట్లీస్ట్ మన మెయింటెనెన్స్కి అసలు మనం వచ్చే ఇన్కమ్తో సంబంధం లేకుండా ఒక అమౌంట్ అనేది ఎప్పుడు ఎవ్రీ మంత్ కావాలి. సో నేను నా జర్నీలో నేను ప్రొడక్షన్ చేసి డబ్బులు పోగొట్టుకుని, లేదంటే ఏదోటి నేను విపరీతంగా నేను కంఫర్ట్ అని సంపాదించేసింది అన్నది ఏం లేదు. Now I am comfort and it's not about Big Boss money. Big Boss I'm good. బాధపడిపోయింది లేదు, ఐఎమ్ కంఫర్ట్. అండ్ కానీ ఇక్కడ ఒక ఫ్యామిలీ మన మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు, నా డాటర్స్ చదువులకు కానీ, లేదంటే దేనికి కానీ ఏదో మంత్లీ ఇన్కమ్ సోర్స్ అన్నప్పుడు ఒక క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళే దీంట్లో ఒక విషయంలో అయితే నేను హ్యాపీ ఫీల్ అవ్వగలను. ఒక డేకి ఒక మంచి అమౌంట్ తీసుకున్న ఆర్టిస్ట్కి అయితే మరీ ఒక రీజనబుల్ అమౌంట్కి, డేకి ఒక రీజనబుల్ అమౌంట్కి తీసుకునే దీనికి నేను వచ్చా. ఒక పెద్ద ప్రొడక్షన్లో పెద్ద హీరో గారి సినిమా కాల్ వచ్చింది మనకి, బర్నీ గారు అది ఎలా వస్తుంది, కో డైరెక్టర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు కాల్ చేస్తారు. ఏం చెప్తారు, బర్నీ అనేవాడికి డైరెక్టర్ గారు మీ క్యారెక్టర్ చెప్తున్నారు, క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది రేర్. నాకు అలాగా బాహుబలి ఆడిషన్ అప్పుడు రాజమౌళి గారు డైరెక్టర్ పిలిచి హోమ్ థియేటర్లో కూర్చొని ఆయన ఒక్కనే డోర్స్ వేసి ఆయన కూర్చున్నారు, నేను ఆడిషన్ ఇచ్చి తెచ్చుకున్న క్యారెక్టర్ అది. అప్పుడు ఆ క్యారెక్టర్ గురించి చెప్తారు.
బోయపాటి గారు ఉమ్, పిలిచి క్యారెక్టర్ వేషం చెప్తారు, చిన్న వేషాన్ని పిలిచి చెప్తారు. మిగిలినట్లు ఏమవుతుంది మనకి, ఒక 3 రోజులు వేషం అండి, ఉమ్, మేనేజర్ ఫోన్ చేస్తాడు, ఇంతే జరుగుతుంది. మనం చెయ్యాలా వద్దా? ఇట్స్ ఎ బిగ్ ప్రొడక్షన్, బిగ్ హీరో, ఉమ్, వెరీ బిగ్ హీరో కాదు, సూపర్ డూపర్ హీరో. ఉమ్. మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? చేసేద్దాం. అదే జరుగుతుంది శివ గారు, అదే జరుగుతుంది, అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. మన హౌస్లోంచి ఇలా బయటకు వచ్చానే కావాలి ఒక రీజనబుల్ హీరో, వెరీ గుడ్ ప్రొడక్షన్ హౌస్. ఫస్ట్ సీన్ అది ఎలా చెప్తాను, ఫస్ట్ సీన్ మీదేనండి హీరో గారి కాంబినేషన్, ఫస్ట్ సీన్ మీదే, మొత్తం మీ మీద ఉంటుంది, టేక్ ఆఫ్ మీ మీద ఉంటుంది, ఒక 4-5 days మాకు కావాల్సి ఉంటుంది అని చెప్పి. నేను ఏం చెప్తాను, హౌస్లోంచి వచ్చిన వెంటనే మనం అక్కడ చూసిన విన్యాసాలు చూసి వచ్చిన క్యారెక్టర్ అనుకుని చెప్పి ఆలోచన బర్నీ అనేవాడి పేరు మొత్తం చాలా అన్ని ఆఫీసులకు వెళ్ళిపోయి ఉంటాయి అని చెప్పి ఆలోచనలు ఉంటాయి అనుకుంటాయేమో. ఏం కాదు, ఎప్పుడు ఉండే అలవాటు ప్రకారం 4 రోజులు క్యారెక్టర్ పిలిచారు, వెళ్ళి చేసాం. కాకపోతే ఒక్కటి ఎక్కడ ఒక చిన్న ఆశ ఏంటంటే, నేను ఏది వేషం ఇచ్చినా సరే ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలనని చెప్పి ఒక నమ్మకం నాకు ఆ క్యారెక్టర్ని చెడగొట్టను, డైరెక్టర్ గారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను. ఇప్పుడు బోయపాటి గారు ఉన్నారు, రిపీట్ చేస్తుంటారు నన్ను ఏదో క్యారెక్టర్. అఖండ 2లో కూడా ఒక వేషం ఇచ్చారు, పిలిచి పాపం బర్నీ అది చిన్న క్యారెక్టరే బర్నీ చేయండి మీరు అని చెప్పండి, నేను చేస్తాను. కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, దే కాల్ మీ ఫర్ ద క్యారెక్టర్స్, అది ఇంకా క్యారెక్టర్తో సంబంధం లేకుండా వెళ్ళి చేసేస్తాం. ఒక్క వేషం ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూర్చున్నాం కాబట్టి ఇది చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ నేను మీ దగ్గర ఓపెన్ అవుతున్నా. మొన్న ఒకళ్ళు వచ్చి కథ చెప్పారు, ఎక్స్ట్రాడినరీ, అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండి ఒక హారర్ సబ్జెక్ట్ లాంటిది, ఒక సాలిడ్ ప్రొడక్షన్ దీంతో బ్యాకింగ్ తోటి వచ్చారు వాళ్ళు. వచ్చి నాకు కథ చెప్పిన తర్వాత ఫస్ట్ నాకు ఒక క్యారెక్టర్ చెప్పారు, ఆ క్యారెక్టర్ అదిరిపోయింది. అడిగమ్మా నా మీద భలే క్యారెక్టర్ రాశారే అని చెప్పి అనుకున్నా. ఒక 4-5 days తర్వాత నా రెమ్యునరేషన్స్ అడిగారు. ఇప్పుడు నేను తీసుకుంటున్న రెమ్యునరేషన్స్ చెప్పాను వాళ్ళకి, నేను చాలా జెన్యున్గా చెప్పాను. హౌస్లోకి వెళ్ళక ముందు నేను ఇది తీసుకునేవాడినండి, హౌస్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పెంచాను, ఒక 5,000 ఎంత పెంచుకున్నాను నేను. ఇది కూడా మీకు నచ్చితే ఇవ్వండి, లేదంటే లేదు, లేదా హౌస్లోకి వెళ్ళక ముందు ఉన్న రెమ్యునరేషన్ కంటిన్యూ చేస్తే మీకు చేయండి. కానీ అది ఒకటేది చెప్పాను, డేస్ ఎక్కువ ఉంటే నేను అమౌంట్స్ నేను తగ్గించుకోగలనండి, డేస్ తక్కువ ఉంటే 2-3 రోజులకు నేను అమౌంట్ ఏం తగ్గిస్తానని నేను చెప్పాను. వాళ్ళు పాపం కరెక్ట్ అనుకుని చెప్పి వెళ్ళిపోయారు. 1 week తర్వాత మళ్ళీ సెకండ్ నేరేషన్కి వచ్చారు. కథ డ్రైవ్లో మొత్తం స్క్రీన్ ప్లే రైటర్స్ కూర్చొని డెవలప్ చేసిన దాంట్లో అది ఏమైపోయింది, తిరిగి నా క్యారెక్టర్ వచ్చిన అది మెయిన్ విలన్ అయిపోయింది. క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ఇప్పుడు వాళ్ళు నేరేషన్ చేసిన దాంట్లో వాళ్ళు చెప్పిన షార్ట్స్ అయ్యే ప్రకారం అయితే అమ్మ ఈ క్యారెక్టర్ భలే ఉందిరా బాబు, పడిందిరా మనకి అని చెప్పి అనుకున్నా. ఇంత హోప్ పెట్టుకుంటాం కదా. నేను చెప్పాను, నేను వాట్ ఎవర్ ద రెమ్యునరేషన్ యూ గివ్, యువర్ కాల్, ప్రొడక్షన్ హౌస్ మీ ఇష్టం. నేను ఒకటి చెప్పాను కదా, మీకు నచ్చిన రెమ్యునరేషన్ అండి, ఈ క్యారెక్టర్ నేనే చేస్తాను, ఈ క్యారెక్టర్ ఎవరికి ఇవ్వకుండా ప్లీజ్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. అది నాకు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ అనే దాని గురించి నేను హోంవర్క్ చేసుకుంటాను, నేను ఎలా ఉండాలి, నా మేనరిజం ఎలా ఉండాలని చెప్పి. తర్వాత డైరెక్టర్ గారి ఇష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను చేస్తున్న త్రూఅవుట్ క్యారెక్టర్, త్రూఅవుట్ నెగిటివ్ క్యారెక్టర్. ఇది ఒక సాలిడ్ కథలో, మంచి కథలో. మిగిలిన కాస్టింగ్ కూడా మంచి కాస్టింగ్ ఉంది, ప్యాడింగ్ కూడా మంచి ప్యాడింగ్ ఉంది. ఓకే, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది డిఫరెంట్, మన పేరు వస్తుందని చెప్పి ఒక ఆశ మనకి ఇది ఉంటుంది కదా. అది వెళ్ళిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, మన చేతిలో ఉండదు కదా, ఆడియన్స్ చేతిలో ఉండదు కదా. అది వచ్చేంత వరకు కూడా మనం బతుకుతాం. ఎండ్ ఆఫ్ ద డే ఆ బ్రేక్ వచ్చేంత వరకు కూడా ఇలాంటి క్యారెక్టర్లు వస్తాయి. మొన్న చిలాసో స్రవంతి అప్పటి నుంచి నన్ను ఫాలో అవుతున్న ఒక రైటరు అతనికి డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది. చిలాసో స్రవంతి ఎప్పుడుది 2005లో పిల్లోడు ఆయన డైరెక్టర్ అయ్యాడు. ఆయన గుర్తుపెట్టుకుని వచ్చి ఆ చిలాసో స్రవంతిలో మహేష్కి నేను అభిమాని, తనకి నేను వేషం ఇవ్వకపోతే ఎలాగని చెప్పి సినిమాలో నా గురించి వేషం రాసుకుని వచ్చాడు. మోహన్ అడగండి, నాకు అసలు అంటే ఇట్స్ కైండ్ చిలాసో స్రవంతి అనేది ఎప్పుడుది. నేను అందుకని అంటాను, ఏ ఆపర్చునిటీ వచ్చినా, ఏ ప్లాట్ఫామ్ మీద క్యారెక్టర్ వస్తే మాత్రం డోంట్ ఎవర్ సే నో, యూ ప్లీజ్ డూ ద క్యారెక్టర్. అది ఎక్కడో దగ్గర హెల్ప్ అవుతుంది, ఏదో రూపంలో అది ఎత్తుక్కుంటూ వస్తుంది. 2005లో చేసిన చిలాసో స్రవంతి నచ్చి ఒక రైటరు పెద్దోడయ్యి తన డైరెక్షన్ చేసుకుంటూ నా గురించి ఒక క్యారెక్టర్ రాస్తాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. పగలగొట్టేశాడు క్యారెక్టర్ని.
ప్రొడ్యూసర్ చెప్పండి సార్, మీరు ఏదైనా కాస్టింగ్ మీరు ఎక్కడైనా మీరు ఆప్షన్స్ మీరు పెట్టుకోండి, ఇది మాత్రం నా ఆప్షన్ అండి, ఇది ఒక్కటి నాకు వదిలేండి, ఇది నేను చేయించుకుంటానండి, నేను ఆయన అభిమాని అండి, నేను చేయించుకుంటానని చెప్పి మళ్ళీ ఏంటి సాలిడ్ నెగిటివ్ క్యారెక్టర్ రాసుకున్నాడు ఆయన. ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి శివ గారు. బట్ స్టిల్ బ్రేక్ వచ్చేంత వరకు మనకంటూ ఆడియన్స్లో రికగ్నేషన్ తీసుకొచ్చేంత వరకు, సీరియల్స్లో నేను ఏదైతే క్రేజ్ సంపాదించుకున్నానో, సీరియల్స్లో ఏదైతే నా క్యారెక్టర్స్ చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేసేవారో అలాంటి క్యారెక్టర్ సినిమాలో పడాలని చెప్పి వెయిట్ చేస్తున్నంత కాలం దీన్ని స్ట్రగ్లింగ్ అంటారు. దీన్ని వీ హ్యావ్ టు వెయిట్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.